Dear students and friends, welcome to the course Engineering Physics. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అన్న ఈ కోర్సులో మనం పాలిటెక్నిక్ సంబంధించిన సిలబస్ మాత్రం చూస్తాము. సో జనరల్గా ఫిజిక్స్, వాట్ ఈస్ ఫిజిక్స్? వాట్ ఈస్ ఫిజిక్స్? జనరల్గా ద స్టడీ ఆఫ్ నేచర్ ఈజ్ కాల్డ్ ఫిజిక్స్, బట్ టెక్నికల్లీ the definition of physics is the study of the relationship between matter and energy. It is the study of the relationship between matter and energy is called physics. This physics is classified into two categories, that is classical physics and the second one is modern physics. మోడర్న్ ఫిజిక్స్. ఈ క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటంటే ద ఫిజిక్స్ విచ్ ఈస్ డెవలప్డ్ బిఫోర్ 1900 ఈజ్ కాల్డ్ క్లాసికల్ ఫిజిక్స్. ద ఫిజిక్స్ డెవలప్డ్ ఆఫ్టర్ 1900 ఈజ్ కాల్డ్ మోడర్న్ ఫిజిక్స్. సో క్లాసికల్ ఫిజిక్స్లో మనం మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, థర్మోడైనమిక్స్, హీట్ ఇలాంటి చదువుకుంటే, క్వాంటమ్ ఫిజిక్స్లో నానో టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్స్, లేజర్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్ ఇలాంటి చదువుకుంటాం. సో ఫిజిక్స్ మీన్స్ the study of, it is a branch of science in which we study the relationship between matter and energy. This physics is classified into two categories. First one is classical physics and the second one is quantum physics. క్లాసికల్ ఫిజిక్స్ అని దేని అంటామంటే 1900 ముందే డెవలప్ అయిపోయిన ఫిజిక్స్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటాం. 1900 తర్వాత డెవలప్ అయిపోయిన ఫిజిక్స్ని మోడర్న్ ఫిజిక్స్ అంటాం. క్లాసికల్ ఫిజిక్స్లో మనకు మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, థర్మోడైనమిక్స్ అండ్ సింపుల్ హార్మోనిక్ ఇలాంటివన్నీ వస్తే, మోడర్న్ ఫిజిక్స్కి వచ్చేసరికి నానో టెక్నాలజీ, న్యూక్లియర్ ఫిజిక్స్, ఆప్టికల్ ఫైబర్స్, లేజర్స్ ఇలాంటివన్నీ మోడర్న్ ఫిజిక్స్లోకి వస్తాయి. అయితే మనకు పాలిటెక్నిక్ సిలబస్లో మొత్తం 11 చాప్టర్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దిస్ 11, 10 చాప్టర్స్ ఆర్ క్లాసికల్ ఫిజిక్స్. 10 చాప్టర్స్ ఏమో క్లాసికల్ ఫిజిక్స్కి రిలేటెడ్, 1 చాప్టర్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్. సో టోటల్ వీఆర్ హ్యావింగ్ 11 చాప్టర్స్. సో దీంట్లో మనకున్న ఫస్ట్ చాప్టర్ ఏంటంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో ఈరోజు మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అన్న ఈ లెసన్లోని యూనిట్స్ అన్న పోర్షన్ చూద్దాము. అందులో ప్రత్యేకించి ఒక 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీస్, సెకండ్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, థర్డ్ వన్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ఫోర్త్ వన్ యూనిట్స్. ఈ 4 సబ్ టాపిక్స్ మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ వన్ మనం చూసినట్లు ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఏ క్వాంటిటీస్ని అయితే మనం మెజర్ చేయగలుగుతామో ఆ క్వాంటిటీస్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. మెజర్ చేయలేని క్వాంటిటీస్ని నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఈ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ డ్రీమ్స్, ఇమాజినేషన్స్, థాట్స్ ఇలాంటివన్నీ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్కి వస్తాయి. ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేసరికి ఏవైతే మెజర్ చేయగలుగుతామో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్కి అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే మాస్, లెంత్, టైం, ఏరియా, వెలాసిటీ, ఫోర్స్ ఇలాగ చాలా ఉన్నాయి. వీటిలన్నిటిని మనం
ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అయితే మనకు సిలబస్లో ఉన్నది ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మాత్రమే. సో ఫిజికల్ క్వాంటిటీస్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇంతకీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏ క్వాంటిటీస్ అయితే వేరే అదర్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యకుండా ఇండిపెండెంట్గా ఉంటాయో ఆ క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇవి ఇంక వేటిల మీద డిపెండ్ అయి ఉన్నావు, ఇవి ఒక 7 ఉన్నాయి. ఈ 7 క్వాంటిటీస్ ఏంటంటే లెంత్, మాస్, టైం, టెంపరేచర్, ఫిఫ్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్, సిక్స్త్ వన్ luminous intensity, and the seventh one is amount of substance. These 7 physical quantities are called fundamental physical quantities. ఎందుకు ఈ 7ని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటామంటే ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ దే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. అవి ఇంకేటి మీద డిపెండ్ అయి ఉండవు కాబట్టి వీటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ derived physical quantities. Derived physical quantities అంటే the quantities which derived from the fundamental physical quantities are called derived quantities. So వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే these are dependent quantities. Derived quantities means dependent physical quantities. They derived from the fundamental quantities. That's why they are called derived physical quantities. Examples: velocity. Velocity is equal to డిస్ప్లేస్మెంట్ బై టైం. సో వెలాసిటీ అన్నది డిస్ప్లేస్మెంట్ మీద టైం మీద డిపెండ్ అయింది. డిస్ప్లేస్మెంట్ మీన్స్ నథింగ్ బట్ లెంత్ మీద టైం మీద డిపెండ్ అయ్యి వెలాసిటీ వచ్చింది. అలాగే యాక్సలరేషన్ చూస్తే వెలాసిటీ బై టైం. సో ఇక్కడ వెలాసిటీకి టైంకి ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే మనకేమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. అలాగే ఫోర్స్ తీసుకుంటే F ఈజ్ ఈక్వల్ టు ma. ఇది మాస్ మీద యాక్సిలరేషన్ మీద డిపెండ్ అయింది. కాబట్టి డెరైవ్డ్ క్వాంటిటీస్ చాలా ఉంటాయి. ఇవన్నీ వేరే అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడి వరకు మనం చూసినట్లయితే ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఎందుకు చూసాము. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మాస్, లెంత్, టైమ్, ఏరియా, వెలాసిటీ, force, etc. Non-physical quantities means the quantities which cannot be measured are called non-physical quantities, but we are least bothered about non-physical quantities. So coming to the physical quantities, these physical quantities are classified into two categories. One is fundamental physical quantity and another one is derived physical quantities. Fundamental physical quantities means the quantities which are independent of any other physical quantity are called fundamental physical quantities. They are 7. So namely length, mass, time, temperature, electric current, luminous intensity, amount of substance. And second one is derived physical quantity. Derived physical quantity means they are dependent physical quantities. Basically the definition of derived physical quantity is the quantities which derived from the fundamental physical quantities are called derived physical quantities. Example for derived physical quantities are velocity. Velocity is the rate of change of displacement, that is displacement by time. And acceleration is equal to rate of change of velocity by time. F is equal to ma. Of course we can write energy is equal to
half m v square or mgh, work W is equal to F dot S. There are so many examples for derived physical quantities. So as we discussed, physics means it is the scientific way of understanding the nature. It is the scientific way of understanding the nature. సో అందులో ఒక పార్ట్ ఏంటంటే యూనిట్స్. జనరల్గా మనం ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చూసాము. వేటిని అయితే మెజర్ చేస్తామో ఆ ఫిజికల్ క్వాంటిటీ, ఆ క్వాంటిటీస్ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అయితే మెజర్ చేయడానికి ఖచ్చితంగా మనకు కొన్ని యూనిట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుందాం. ఒక చిన్న డస్టర్ తీసుకుందాం. We know that the mass of the table is heavier than that of duster. But how many times? How many times? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు దాని యొక్క మెజర్మెంట్ ఎంతో తెలియాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ ఏ ఈజ్ టాలర్ దాన్ బాయ్ బి అనుకుంటే హౌ మచ్ టాల్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీళ్ళ యొక్క హైట్ ఎంతో మెజర్ చేయాల్సి వస్తుంది. సో అలాగే ఏది చూసుకున్నా ద బాడీ ఈజ్ హాటర్ దాన్ దట్ ఆఫ్ అనదర్ బాడీ అన్నప్పుడు అక్కడ టెంపరేచర్ ఎంతో మెజర్ చేయాల్సి వస్తుంది. ఇట్లాగా మెజర్ చేయడానికి కొన్ని అవసరమని, ఇక్కడ టేబుల్ యొక్క మాస్ మెజర్ చేయడానికి కొన్ని యూనిట్స్ అవసరం, హైట్ మెజర్ చేయడానికి వేరే యూనిట్స్ అవసరం అవుతుంది, అలాగే టెంపరేచర్ మెజర్ చేయడానికి వేరే యూనిట్స్ అవసరం అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మెజర్ చేయడానికి మనం కొన్ని స్టాండర్డ్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేబుల్ యొక్క మాస్ని మెజర్ చేయాలంటే మనం జనరల్గా కేజీస్లో మెజర్ చేస్తాం. కేజీ అంటే ఎంతో ఒక ఫిక్స్డ్ వాల్యూని మనం చూసి పెట్టుకోవాలి, స్టాండర్డ్ వాల్యూని ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. అందరూ దీన్నే కేజీగా కన్సిడర్ చేయాలి. అలాగే మీటర్ అన్నప్పుడు సర్టెన్ లెంత్ ఉండాలి, అది ఎంతో మనం ఫిక్స్ చేసి పెట్టుకోవాలి, స్టాండర్డ్ వాల్యూ ఉండాలి మీటర్కి. సో దాన్ని మనం యూనిట్గా కన్సిడర్ చేస్తాం. సో యూనిట్ మీన్స్ ఏ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ is called unit. So unit means a standard of measurement of a physical quantity is called unit. ఈ యూనిట్స్కి మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని చూసుకుంటాం. అవేంటంటే యూనిట్స్ అనేటివి ఖచ్చితంగా వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. ఆ యూనిట్స్ ఈజీగా రీప్రొడ్యూస్ చేసేటట్టు ఉండాలి, ఈజీలీ రీప్రొడ్యూసబుల్. సో ఫస్ట్ పాయింట్, యూనిట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్ అండ్ యూనిట్ షుడ్ బి ఈజీలీ రీప్రొడ్యూసబుల్ అయి ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్. మనకు నచ్చినట్టు మనం స్టాండర్డ్స్ని ఫిక్స్ చేసుకోవడానికి లేదు, వాటిని ఖచ్చితంగా అది కేజీ అంటే ఎంతో మనం ఖచ్చితంగా డిఫైన్ చేసి ఉండాలా. ఒకవేళ ఇన్ కేస్ కేజీ వెయిట్ మన దగ్గర మిస్ అయినా మళ్ళీ మనం దాన్ని ఈజీగా రీప్రొడ్యూస్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ తీసుకున్న స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ యూనిట్స్ అన్నటివి దే షుడ్ నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ టెంపరేచర్ ఆర్ ప్లేస్ ఆర్ ఎన్విరాన్మెంట్. అంటే టైంతో కావచ్చు, టెంపరేచర్తో కావచ్చు అండ్ ప్లేస్తో కావచ్చు, యూనిట్స్ అన్నట్టు చేంజ్ అవ్వకూడదు. అంటే మార్నింగ్ చూసినప్పుడు 1 మీటర్ అంటే పర్టికులర్ డిస్టెన్స్ ఉండి ఆఫ్టర్నూన్కి వెళ్ళేసరికి అది మారిపోకూడదు. సో కేజీ వెయిట్ అన్నప్పుడు ఈరోజు చూసినా 10 years తర్వాత చూసినా ఆ వెయిట్ ఫిక్స్డ్గా స్టాండర్డ్గా ఉండాలి. సో టైంతో పాటు కానీ, ప్లేస్తో పాటు కానీ అండ్ టెంపరేచర్తో కానీ, ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లమ్స్తో కానీ వాటి యొక్క స్టాండర్డ్స్ అన్నట్టు మారకుండా ఉండాలి. అండ్ 5th one, దే షుడ్ బి ఆఫ్ కన్వీనియంట్ సైజ్. ఈ క్యారెక్టరిస్టిక్స్ యూనిట్స్కి ఉండాలన్నమాట. సో ఒకసారి చూస్తే యూనిట్ అంటే ఏంటంటే ఏ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో మాస్
అన్న ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి మనం చూసుకున్న స్టాండర్డ్ ఏంటంటే కేజీ. మాస్కి మనం చేసుకున్న స్టాండర్డ్ ఏంటంటే కేజీ, 1 కేజీ. అండ్ లెంత్కి మనం తీసుకున్న స్టాండర్డ్ ఏంటంటే మీటర్. అట్లాగే టైంకి సెకండ్, టెంపరేచర్ కెల్విన్, ఇలాగా ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి మనం ఫిక్స్ చేసుకున్న స్టాండర్డ్స్నే యూనిట్స్ అంటారు. సో యూనిట్స్కి ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మనం తీసుకున్నప్పుడైతే దాన్ని న్యూమరిక్ పక్కన యూనిట్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాడీ అంటే మాస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ ఈక్వల్ టు mass of the table is equal to 5 kg. 5 is numeric, kg is unit. So any physical quantity is equal to numeric పక్కన యూనిట్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ సర్టైన్ థింగ్ అని అడిగినప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 10 జౌల్స్. 10 ఈజ్ న్యూమరిక్ అండ్ జౌల్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ యూనిట్స్ and SI units, advantages of SI units అంటే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.